హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు యుఎస్ స్టాఫింగ్ ఇండస్ట్రీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో కంప్లీట్ డీటెయిల్స్ ఫ్రమ్ బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు. వాట్ ఈస్ ద స్టాఫింగ్ ఇండస్ట్రీ అంటే ఏంటి మీరు తెలుసుకోవచ్చు. యుఎస్ స్టాఫింగ్లో రిక్రూటింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు యుఎస్ స్టాఫింగ్లో ఎంటర్ కావాలంటే ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఏ స్కిల్స్ ఉండాలి. సో ఇండస్ట్రీ ఓవర్వ్యూ గురించి, వాట్ ఈస్ ద స్టాఫింగ్ సర్వీసెస్ అంటే ఏంటి, సో టైప్స్ ఆఫ్ స్టాఫింగ్ సర్వీసెస్, ఎన్ని రకాల స్టాఫింగ్ సర్వీసెస్ ఉన్నాయి, సో రిక్రూటింగ్ లైఫ్ సైకిల్ అంటే ఎండ్ టు ఎండ్ రిక్రూటింగ్ అంటే ఏంటి, అండ్ యుఎస్ఎస్ స్టేట్స్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, టైమ్ జోన్స్ ఎలా ఉంటాయి, సో డేట్ ఆఫ్ ఫార్మేషన్ ఎలా ఉంటుంది, ఈఎస్టీ అంటే ఏంటి, పిఎస్టీ అంటే ఏంటి, ఎంఎస్టీ అంటే ఏంటి, వాట్ ఈస్ ద సిఎస్టీ, ఏకేఎస్టీ, హెచ్ఎస్టీ, అండ్ ఎన్ని స్టేట్స్ ఉన్నాయి, అండ్ ఇమిగ్రేషన్ అండ్ వీసాస్. యుఎస్లో ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ టైప్స్ ఎలా ఉంటుంది, సో ఎంప్లాయీ టైప్స్ ఎలా ఉంటారు, వర్క్ పర్మిట్స్, వీసా టైప్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది, ట్యాక్స్ టర్మ్స్ ఎలా ఉంటాయి, వెండర్స్ అండ్ రిక్వైర్మెంట్స్. వెండర్స్ అంటే ఎవరు, ఎన్ని రకాల వెండర్స్ ఉంటారు, రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఎన్ని రకాల రిక్వైర్మెంట్స్ ఉంటాయి, పోర్టల్స్ అండ్ సోషల్ వెబ్సైట్స్ ద్వారా రిక్రూటింగ్ ఎలా చేయొచ్చు, డైస్, మానిస్టర్, టెక్ఫెచ్, కెరీర్ బిల్డర్, లింక్డ్ఇన్, గూగుల్, గ్లాస్డోర్, ఇంటర్నల్ డేటాబేస్, ఈ పోర్టల్స్ యూజ్ చేసుకొని మనం ఎలా సోర్స్ చేయొచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్, రిక్రూట్మెంట్ అంటే ఏంటి, రిక్రూట్మెంట్ ఎండ్ టు ఎండ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి, కన్సల్టెంట్ టైప్స్ ఎలా ఉంటారు, రిక్రూట్మెంట్ అంటే ఏంటి, రిక్రూట్మెంట్ టైప్స్ ఎలా ఉంటాయి, సోర్సింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో రిక్రూటింగ్ స్కిల్స్ ఎలా ఉంటాయి, కన్సల్టెంట్ స్క్రీనింగ్, క్యాండిడేట్ని ఎలా స్క్రీనింగ్ చేయగలగాలి, అండ్ ప్రొఫైల్ని ఎలా ఎవాల్యుయేట్ చేయగలగాలి. రిక్రూట్మెంట్ ప్రాసెస్లోనే సబ్మిషన్ ఎలా ఉంటుంది, సబ్మిషన్ ఫార్మేట్ ఎలా ఉంటుంది, రేట్ కన్ఫర్మేషన్ ఎలా తీసుకుంటారు, సబ్మిషన్ టు ద క్లయింట్ అండ్ వెండర్, మీ సబ్మిషన్ క్లయింట్కి కానీ వెండర్కి కానీ ఎలా సబ్మిట్ చేయగలుగుతారు, ఇంటర్వ్యూ, మోడ్ ఆఫ్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, ఇంటర్వ్యూ అప్డేట్స్ ఎలా వస్తాయి, ఎన్ని రకాల ఆఫర్స్ ఉంటాయి, ప్లేస్మెంట్ అంటే ఏంటి, ప్లేస్మెంట్ అసిస్టెంట్ ఎలా యూజ్ అవుతుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్లో రిక్రూటింగ్ ఓవర్వ్యూ ఎండ్ టు ఎండ్ ఎలా ఉంటుంది, సో జస్టిఫై యుఎస్ రిక్రూట్మెంట్ అంటే ఏంటి, రిక్రూట్మెంట్ టిప్స్ ఎలా ఉంటాయి, అండ్ ట్రిక్స్ కూడా ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేయొచ్చు ట్రిక్స్ ఉపయోగించి. రిక్రూటర్స్ రిసోర్సెస్, డే టు డే యాక్టివిటీస్ ఆఫ్ రిక్రూటర్ యొక్క డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటుంది. అట్ ద సేమ్ టైం బెంచ్ సేల్స్ రిక్రూటర్ డే టు డే యాక్టివిటీస్ ఎలా ఉంటాయి, వాట్ ఈస్ ద డిఫరెంట్ బిట్వీన్ రిక్రూటర్ అండ్ బెంచ్ సేల్స్ రిక్రూటర్ అంటే ఏంటి, బెంచ్ సేల్స్ అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద బెంచ్ సేల్స్, అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ కన్సల్టెంట్, టెక్నిక్స్ ఆఫ్ బెంచ్ సేల్ అంటే ఎలా ఉంటుంది, సో డైలీ రిపోర్ట్స్, మీ టీమ్ లీడ్స్ కానీ హెచ్ఆర్స్ కానీ మేనేజర్ కానీ ఎలా రిపోర్ట్ చేస్తారు. డిస్కషన్స్ కమింగ్ టు డిస్కషన్కి వస్తే
డిస్కషన్ బిట్వీన్ యూ అండ్ యువర్ కన్సల్టెంట్ మధ్య డిస్కషన్ ఎలా ఉంటుంది, డిస్కషన్ బిట్వీన్ యూ అండ్ ఎంప్లాయర్ మీకు ఎంప్లాయర్కి డిస్కషన్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం మీకు వెండర్కి డిస్కషన్ ఎలా ఉంటుంది, రేట్ నెగోషియేషన్ కానీ శాలరీ నెగోషియేషన్ ఎలా తీసుకుంటారు. సో కోల్డ్ కాలింగ్ అంటే ఏంటి, కోల్డ్ కాలింగ్ ఎలా చేస్తారు. కమింగ్ టు పేపర్ వర్క్, ఆర్టీఆర్ అంటే ఏంటి, ఎన్సిఏ, ఎన్డిఏ, ఎంఎస్ఏ, పిఓ, వర్క్ ఆర్డర్, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ వీడియోలో ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ కొన్ని ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో